ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కి సంఘీభావంగా ఏలూరు జిల్లా సామాజిక వర్గాల సమైక్య నేతలు నిలిచారు. విభిన్న సామాజిక నాయకుల సంఘీభావ సమావేశం జిల్లా యాదవ్ సంఘ నాయకులు ముమ్మిడి చింతయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై నిజం లేదని అన్నారు. ఆరోపణలు వాస్తవం కాదన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించలేదని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గ ప్రజలు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఎంపీ తిరిగి ప్రజల్లోకి రావాలని అన్నారు. బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి నేటూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు ముమ్మడి చింత ఇచ్చిన పిలుపు మేరకు ఇంతమంది ప్రజానికి రావడం సంతోషకరమని అన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పై కావాలని కక్షపూరితమైనటువంటి ఆలోచనలతో ఆరోపణలు చేస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు. హైదరాబాద్ లో జరిగిన సంఘటన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పై అసత్య మాటలు చేస్తున్నారని తెలియజేశారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుతూ సంఘటితంగా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఏలూరు ఎంపీ పట్ల సత్యధోరణి లేని మాటలు మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. 2 సంవత్సరాల పరిపాలనలో కోట్లాది రూపాయల అభివృద్ధిని ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చేశారని గుర్తు చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి, పొగాకు, పామ్ ఆయిల్, కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కొల్లేరులో పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి వారవలేక ఎదుగుతున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తే బీసీలు సహించబోమని అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర కన్వీనర్ ఏ శివశ్రీ మాట్లాడుతూ ఇదంతా కావాలని చేశారని, లేనిపోని ఆరోపణలు ఎంపీపై చేస్తున్నారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఎంతో కీర్తి ప్రదర్శనలు సాధించారని అన్నారు. అనంతరం అన్ని సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పై వచ్చిన ఆరోపణల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కొల్లేరు సంఘ అధ్యక్షులు సైదు సత్యనారాయణ, మెండం సంతోష్, మేతర అజయ్, మాజీ జెడ్పీటీసీలు, బీసీ సంఘ నాయకులు, మైనార్టీ సంఘ నాయకులు, ఎస్సీ సంఘ నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఉక్కుసూరి గోపాలకృష్ణ, చిదరబోయిన శ్రీనివాసరావు, శీలం నాగేశ్వరరావు, ఇసుకపల్లి తాతారావు, నేతల రవి, అన్ని సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. ఆయన అందుబాటులో పార్లమెంట్లో అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆయన తరపున ఆయన స్టాఫ్ అటెండ్ అవ్వడం కానీ పెళ్లి కానుక మహేష్ మన్న పెళ్లి కానుక ఒక కార్యక్రమాన్ని కొత్తగా శ్రీకారం చుట్టి ఆయనకి శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికి కులాలతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన స్టాఫ్ వెళ్ళి ఆయన అందుబాటులో ఉంటే ఆయన వెళ్ళడం, ఆయన అందుబాటులో లేని టైంలో వాళ్ళ ఆఫీస్ నుంచి స్టాఫ్ వెళ్ళి అటెండ్ అయ్యి మహేష్ అన్న పెళ్లి కానుక అందజేయడం కానీ, అలాగే రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్స్ చేయించడంలో కానీ ఇన్ని పనులు ఎంపీ చేయొచ్చు అన్న విషయం ఈ రోజు వరకు ఏలూరు పార్లమెంట్లో నేను 43 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాం. ఇన్ని పనులు ఎంపీ చేస్తారా, ఇన్ని పనులు చేయొచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు. ఇటువంటి అభియోగాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇటువంటి అభియోగాలు అలాగే ఏలూరు పార్లమెంటు సభ్యుని మీద వచ్చిన ఆరోపణలపై పల్లా శ్రీనివాసరావు గారు ఇమీడియట్గా స్పందించి ఆయన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగేటట్టుగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అఖిలపక్ష నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కళ చేసుకుని ఈ మన పార్లమెంటు సభ్యులు ప్రజల్లోకి తొందరగా తీసుకొచ్చి వారు సేవ చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. పుట్టా మహేష్ గారిని మరి ఆనిముత్యమైంది, చాలా మంచి వ్యక్తి. ఆయన యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది, చాలా జ్ఞాని. అభివృద్ధి చేయడానికి వచ్చినటువంటి ఏలూరు పార్లమెంటు వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయాన్ని మేము తెలియజేస్తూ మళ్ళీ తిరిగి ఆయన్ని ఈ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రజలు సహకరిస్తారని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నా. ఇలాంటి ఆరోపణలు ప్రజలు నమ్మొద్దు. దయచేసి ఆయన మంచి వ్యక్తిత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంది. మరి థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి అటువంటిది ఒక బీసీ నాయకుడికి చేయని పాపానికి మరి రకమైన పనిష్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏలూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా ఈ రోజున బహిరంగంగా చెప్తున్నారు. అందరూ కూడా ఆయన పదవికి అలంకారం. అలాంటి వ్యక్తి దాదాపుగా 2500 కోట్లతో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే దీన్ని చూడలేక ఓరలేక కొందరు నాయకులు ఇలాంటి బురదలు చల్లడానికి చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము. పామాయిల్ రైతులవనే, కోకో రైతులవనే, అతి ముఖ్యంగా మాకున్న కొల్లేరు రైతులవనే, జాబు మేళావనే, జాబుకు ఇంకోటి డెవలప్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి.
అలాగే ఈ ఏలూరు కాన్స్టిట్యున్సీలో పుట్టా మహేష్ యాదవ్ గారి ద్వారా అతి ముఖ్యంగా ఈ కోకో రైతులు, పామాల రైతులు వీళ్ళందరూ కూడా చాలా ఆయన మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు. దాన్ని నిలబెట్టి దాన్ని పెంచుకుంటున్నాడు కాబట్టి రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నోళ్ళు, రాష్ట్రంలో ఉన్నోళ్ళు, పక్క రాష్ట్రంలో కలిపి పుట్టా మహేష్ యాదవ్ గారిని ఈ రోజున దోషులాగా చెప్తున్నారు తప్ప ఏలూరు ప్రజలందరూ కూడా ప్రముఖులు అందరం కూడా పుట్టా మహేష్ యాదవ్ గారిని 100% మేము నమ్ముతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. అలాగే రాబోయే కాలంలో పుట్టా మహేష్ కుమార్ గారికి ఏ పిలిపించినా ఆయన వెనకాల మేము అందరం ఉంటామని అఖిలపక్ష కమిటీ అంతా కూడా వెన్నంటూ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఆయన ఇంకా ముందుకు రావాలని, ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి బాటలో ముందుకు నడపడానికి మేము అందరం కంకణం కట్టుకున్నామని, ఆ యొక్క వచ్చిన అభియోగం ఏదైతే ఉందో దానికి కూడా మేము కూడా నిజ నిర్ధారణ కమిటీగా మరి అఖిలపక్ష కమిటీ కూడా నిర్వహణకు చేసి దాన్ని అవాస్తవని మేము కూడా తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటూ పుట్టా మహేష్ గారికి మా అందరం కూడా అఖిలపక్ష తరపున సంఘీభావం తెలియజేసుకుంటూ ఆ నాయకత్వం వర్ధించడానికి మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.